పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఆయన సనాతన ధర్మం అనే నినాదం పొలిటికల్గా ప్రకంపనలు పుట్టిస్తుందా? మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పరిమితం అయిపోయింది, అసలు వైసీపీ ఇంకెక్కడుంది, వైసీపీ చాపు చుట్టేసి వెళ్ళిపోవడమే, ఇంకెవరు అందులో ఉండరు, రాజ్యసభ సభ్యులు కూడా వెళ్ళిపోతున్నారు, ఇది ప్రచారం జరుగుతున్న నేపథ్యం. అయితే మీకు నేను అండగా ఉంటాను, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అంటే 100 రోజులు దాటిని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా సుమారు 4-8 మాసాలు ఉంది, మళ్ళీ వచ్చే ప్రభుత్వం మందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడంలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? మరొక వైపు ఈవీఎంలు అన్నారు, హస్తిని వెళ్ళి రాష్ట్రపతి పాలన నిర్వహించాలన్నారు, అంటే చాలా అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వస్తుంది, మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. అంటే జమిలీ ఎన్నికలు ఏమైనా వస్తున్నాయా, ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అది వచ్చే ఛాన్స్ ఉందా, ఇలాంటివన్నీ కూడా రాజకీయ పరంగా కాకు పుట్టిస్తున్న కామెంట్స్. వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు, ఖచ్చితంగా 100 రోజుల్లోనే వీళ్ళ పాపాలన్నీ కూడా బయటపడుకొని చాలా తప్పులు చేసింది కూటమి ప్రభుత్వం, వాటిలన్నింటినీ ఎండగొట్టాలి, ప్రజల్లోకి వెళ్దాం, మన పవర్ ఏంటో చూపిద్దామని చెప్పి ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు, జలసత్వాలు నింపుతున్నారు వైసీపీ కోర్ టీంలోని. మరొకవైపు లడ్డూ ప్రసాదం కలిపి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి కొత్త సీట్ ఏర్పాటు చేశారు. అసలు లడ్డూలో అపచారం జరిగిందా లేదా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే లెక్క వేరే రకంగా ఉంటుంది అని చెప్పి భక్తులు భావించే అంశాలు. ఇవే ఇష్యూస్పై ఈయన ట్రైన్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు వర్మ గారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిఠాపురం, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కాకుమాన్ రాజశేఖర్ గారు, మాజీ డిడ్ క్యాప్ చైర్మన్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బాలకోటి గారు, అమరావతి బహుజన్ జేఏసీ నాయకులు కూడా మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులో ఉన్నారు. కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రాజశేఖర్ గారు వచ్చింది. రాజశేఖర్ గారు నమస్తే సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయరా? లేదండి. ఓకే 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 అండి, మీ దగ్గర నుంచి కొద్దిగా వాయిస్ రైజ్ చేయించాను. ఓకే ఓకే. రాజశేఖర్ గారు, ఆఫ్టర్ లాంగ్ టైం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి ఇప్పుడు చెప్పడం ఏంటండి? ఎన్నికలు ఏదో ఇంకొక 6 నెలల్లోనే 3 నెలల్లో ఉన్నట్టు, ఏం జరుగుతుంది అసలు? గుడ్ ఈవినింగ్ సార్, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా ముందుగా నమస్కారాలు. వినపడుతుందండి? క్లియర్ ఉందా మీకు? వినిపిస్తుంది గారు. ప్లీజ్ కెన్ యు హియర్ మీ సార్? ప్లీజ్ సార్. ఓకే. ప్యానల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలకు కూడా ముందుగా నమస్కారాలు. రాబోయేది మన ప్రభుత్వమే అనేటువంటిది మరి కేవలం 100 రోజుల్లోనే చెప్తున్నామంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం పనితీరు, కూటమి యొక్క ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. బట్ ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు ఒకటైతే, అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల పట్ల పోరాటాలు చేయాలా, ప్రజల పక్షాన్ని నిలబడాలా, ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చినప్పుడు ప్రజాపక్షాన నిలబడి ఆ హామీలు నెరవేర్చే కృషి చేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. దాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాం. కాబట్టే మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విజయం సాధించగలము అనేటువంటి ఆత్మవిశ్వాసం మాకుంది. అంటే 100 రోజుల్లోనే విజయం అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎప్పుడు 4 సంవత్సరాల 8 నెలల తర్వాత మాట ఇప్పుడు అంతే సార్. ఇప్పుడు ఎవ్రీ 5 years కి ఎలక్షన్స్ రావడం అనేటువంటిది ఆనవాయితీ. కాబట్టి దాంట్లో ఏమి ఇది లేదు. 5 years అనేటువంటిది ఎలా వస్తుందో, ఎలా గడిచిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఎన్ని ప్రభుత్వాలు చూడలేదు, ఎన్ని ఎన్నికలు చూడలేదు, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవన్నీ. కానీ మనం ఏ మేరకు ప్రజల పక్షాన్ని నిలబడ్డాం అనేటువంటిది కొలమానం ఉంటుంది రాజకీయ పార్టీలకి. దానికి అనుగుణంగానే మేము ఈ వ్యాఖ్య అనేటువంటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్గం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది.
సో అందులో తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఎవరికైనా ఉంటుంది, ఏ పార్టీకి, మాకే అవును. కాదు, ఏ పార్టీ ఓకే. తప్పు ఉన్నా. పడ్డంలో ఎవరు అది తప్పు గతంలో పట్టారని కాదు. అంటే ఇంత కూటమి ఇంత కూడా అంతే మాట్లాడుతుంది, మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలో సహజంగా వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రత్యేకంగా అనేటువంటి అంశం ఏంటంటే, ఈ హామీలు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 నెరవేర్చడంలో మరి వెనకబడిపోయినటువంటి పరిస్థితుల్లో, లేదా కొన్ని సందర్భాలు అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సందర్భాల్లో చూస్తే మరి ఇప్పుడు మొన్నటి వరకు అధికారంలోకి రానప్పుడు ఇదే కూటమి లేదా పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది మహిళలు మిస్ అయ్యారు అనేటువంటి మాట పదే 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 మాట్లాడారు. నాకు రిపోర్ట్ వచ్చింది కేంద్రం నుంచి, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెవిలో చెప్పారు, నాకు ఏదో జరిగింది అన్నారు. ఏమైంది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 32,000 మందిలో ఎన్ని వేల మందిని వెనక్కి తీసుకొచ్చారు, ఎంతమంది మీద సెర్చ్ జరుగుతా ఉంది, ఎక్కడున్నారు అని. రాజశేఖర్ గారు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాజీ మంత్రుల దగ్గర నుంచి చాలా మంది టార్గెట్ పవన్ కళ్యాణ్ గారేనా, టీడీపీ చంద్రబాబు నాయుడు గారా? ఖచ్చితంగా టీడీపీ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట చెప్తున్నా నేను అంతే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు చెప్పేది అది వేరే విషయం. బట్ పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి లడ్డు వివాదానికి సంబంధించి ఆజ్యం పోశారు, అందులో ఏదో కలిసిపోయిందని, దాన్ని మోసుకెళ్లేటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. దాని గురించి పదే పదే మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయనే ధర్మ సంరక్షణను లేకపోతే సనాతన ధర్మాన్ని, నేనే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను, లేకపోతే పోషిస్తున్నాను, లేకపోతే రక్షకుడిగా నిలబడ్డాను అని ఆయన కొత్త నినాదం, అంటే కొత్త వేషం, కొత్త డ్రెస్సులు, కొత్త అవతారం ఎత్తి కొత్త దేవుడిలాగా మరి ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే మరి అలా నడుస్తూ ఉంది. కానీ తీరా చూస్తే మరి ఏమైంది, సుప్రీంకోర్టులో నుంచి మరి సాక్ష్యాధారాలు అడుగుతుంటే మరి వీళ్ళు ఏదైతే వీళ్ళు పెట్టినటువంటి అతిపెద్ద లాయర్, దేశవ్యాప్తంగా పేరున్నటువంటి లోద్రా గారు లాంటి వాళ్ళు కూడా మరి ఎందుకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సుప్రీంకోర్టులో. కాబట్టి ఇలాంటివన్నీ ఏంటంటే ఒక ఆరోపణ చేయబోయే ముందు అన్ని కూలంకుషంగా ఆలోచించి ఈ ఆరోపణ వల్ల లేదా ఈ మాటల వల్ల సమాజానికి ఏమన్నా నష్టం జరుగుతుందా అనేటువంటిది కనీస ధర్మంగా ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. అది మీరు ఒక్కసారి సుప్రీంకోర్టు మాట్లాడే మాటలు మరి చంద్రబాబు నాయుడు గారినే మాట్లాడింది, మీరు అలా మాట్లాడబోయే ముందు మీరు పూర్తి వివరాలతో సాక్ష్యాధారాలతో మాట్లాడారా? ఒకవేళ మీరు మాట్లాడినటువంటి సాక్ష్యాధారాలు దానికి ఏదైనా ఉంటే చూపించండి అని మాట్లాడతాం. మరి దానికి ఆన్సర్ లేదు. కాబట్టి ప్రజల్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతా ఉంది. దీనివల్ల సమాజంలో అశాంతి క్రియేట్ అవడం వల్ల మనగూరేది ఏముందండి? ప్రజల్లో కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం, మరి మంట పెట్టేటువంటి ప్రయత్నం, ఆ మంట చలిగాగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ అంశాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నల వర్షం కురిపించింది. దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వేసినటువంటి సిట్ను కూడా రద్దు చేసి మరి తిరిగి మరి వాళ్ళు మరి కొత్తగా సిట్ అనేటువంటిది వేయడం జరిగింది. మరి సిబిఐ తోటి జాయింట్ గా ఆంధ్రప్రదేశ్ పోలీస్ తోటి వీళ్ళంతా కలిపి జాయింట్ గా వేయడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వేసినటువంటి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి ఆలోచనతోనే సుప్రీంకోర్టు ఈరోజు ఆ డెసిషన్ తీసుకుంది. మేమైతే మరికొందరు కోరిక మేరకు దాని మీద మరి సుప్రీంకోర్టు పరిధిలో లేదా సిబిఐ పరిధిలో తీసుకొని విచారణలు జరుగుతూ ఉన్నాయి. మాకు ఒకటే మేము కోరుకునేది, తప్పు ఎవరైనా చేయనియండి, తప్పు చేసినటువంటి వాళ్ళు బయటికి రావాలా, వాళ్ళు శిక్షింపబడాలా, అందులో సందేహమే లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఈ అంశాన్ని చిన్నదిగా తీసుకొని ఒక సిట్టేసి రాష్ట్ర అంశంలో అలాగా దీన్ని ట్రీట్ చేసి ఇక్కడికి ఎవరో ఒకళ్ళని ఎత్తిన రుద్దేసి ఇది అకౌంట్ క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. సుప్రీంకోర్టు దాన్ని అడ్డుకొని మరి వేరే విధమైనటువంటి విచారణలు అనేటువంటిది చేయాలని ఆదేశించడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను వర్మ గారు, సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ అంశం గురించి మరి
తెలిసి తెలియకుండా ఎవరైనా సరే ఎంత తక్కువ మాట్లాడితే అంత సమాజానికి శ్రేయస్కరం, వాళ్ళకి శ్రేయస్కరం. దేవుడి ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. రాజకీయాలకి మరి ఈ లడ్డు వివాదాన్ని రాజకీయాలకి వినియోగించుకుంటున్నారు అని సుప్రీంకోర్టు కూడా మరి ముట్టికాయలు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసం దేవుడినన్నా వదిలిపెట్టండి రాజకీయాల్లో అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అనేక అంశాలు, ఒకటి కాదు, మీరు చూసే ఉంటారు, నేను ఆ అంశాల జోలికి వెళ్ళట్లా, ఎన్నో అంశాలని మరి సుప్రీంకోర్టు సంధించింది. ఓకే 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 రాజశేఖర్ గారు, చెప్పలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఈరోజు ఉందని తెలియజేస్తా ఉన్నా. ఓకే ఓకే రాజశేఖర్ గారు.